నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం తోషిబా నుంచి వెరీ రీసెంట్లీ లాంచ్డ్ స్మార్ట్ టీవీ 450 ME సిరీస్ అనమాట. ఇది ఈరోజు దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్లీ ఇందులో వచ్చేసి మనకి 3 సైజెస్లో వస్తుంది. ఒకటి వచ్చేసి మనకి 43, 50, 55. మన దగ్గర ఉన్నది 50 ఇంచెస్. అండ్ అలానే మనకి ఇది మెయిన్ హైలైట్ 2 years వారంటీతో వస్తుంది. అదే మెయిన్ హైలైట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఫర్దర్గా అయితే మనం చూద్దాం. ఫస్ట్లీ మనం బాక్స్ కంటే చూద్దాం. బాక్స్లో వచ్చేసి మనకి టేబుల్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు రిమోట్ ఉంటుంది, రిమోట్ కావాల్సిన బ్యాటరీస్ ఉంటాయి, యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి స్మార్ట్ టీవీ ఇదైతే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ అయితే మీరు చూడొచ్చు. మీకు బెజల్స్ అనేవి స్క్రీన్ బెజల్స్తో వస్తుంది, స్లిమ్గా ఉంటుంది బెజల్స్ విషయంలో. అండ్ టీవీ కూడా మీకు చాలా స్లిమ్గా ఉంటుంది కంపేర్ టు నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన వాటిలో వేరే అదర్ టీవీస్తో కంపేర్ చేస్తే కొంచెం స్లిమ్ డిజైన్తో వస్తుంది. మీకు గోడకి మీరు ఒకవేళ వాల్ మౌంట్ చేస్తే మంచిగా స్టిక్ అయితే ఉంటుందన్నమాట. అదొక మంచి విషయం. సో ఎడ్జెస్ కానీ బెజల్స్ కానీ మీకు చూడడానికి ఈ టేబుల్ స్టాండ్స్ లుక్ కూడా మీరు చూడడానికి టేబుల్ స్టాండ్ పెట్టుకున్నప్పుడు మీకు బెటర్గా అయితే ఉంది. అదొక మంచి విషయం. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మెటల్ బిల్డ్తో వస్తుంది. అది కూడా ఒక మంచి విషయం. ఏదైతే బిల్డ్ ఉందో అంత కూడా మీకు బెటర్ మెటల్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది. సాలిడ్ బిల్డ్ ఖచ్చితంగా చెప్పగలను. అండ్ మీకు స్టాండ్స్ బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్గా ఉంది. బిల్డ్ క్వాలిటీలో వీళ్ళు ఎక్కడ కూడా నాకైతే కాంప్రమైజ్ అయినట్టయితే అనిపించలేదు. అండ్ ఆ తర్వాతకి పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మీకు మెయిన్గా 2 USB పోర్ట్స్ ఉంటాయి. అండ్ అలానే మనకి 3 HDMI పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే మనకి హెడ్ ఫోన్ పోర్ట్ ఉంటుంది, యాంటెనా పోర్ట్ ఉంటుంది, AV ఇన్పుట్ ఉంటుంది, ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది, అండ్ డిజిటల్ ఆడియో అవుట్ అయితే ఉంటుందన్నమాట. ఇవి ఓవరాల్గా కావాల్సిన పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ అంతా కూడా మీకు బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది QLED టీవీ అనమాట. మనకి ఏదైతే ప్యానల్ ఉందో QLED ప్యానల్ 4K ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో దీని గురించి మాట్లాడుకుంటే 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఈ ప్యానల్ అనేది. అండ్ మెయిన్గా మనకి ఇది డైరెక్ట్ LED టెక్నాలజీతో వస్తుంది అనమాట, DLED టెక్నాలజీతో వస్తుంది. బ్రైట్నెస్ వచ్చేసి వీళ్ళైతే 350 nits అనేది చెప్తున్నారు దీనిది. సో నేను ఇనీషియల్గా టెస్ట్ చేశాను. నేను ఆల్రెడీ 1 day అయితే చూశాను. బ్రైట్నెస్లో నాకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే లేదు. సో ఫర్దర్గా అయితే మనం మాట్లాడుకుందాం డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందనేది. అండ్ డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. అండ్ అలానే మనకి HDR10+ సర్టిఫికేషన్తో వస్తుంది. ఆరామ్సే మీరు HDR కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లాంటి వాటిలో డాల్బీ విజన్ కూడా మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. అండ్ ALLM సపోర్ట్ ఉంటుంది. ఆబ్వియస్గా మీకు VRR ఉంటుంది, డెడికేటెడ్ గేమ్ మోడ్ ఉంటుంది. కాబట్టి గేమ్ ఆప్టిమైజేషన్ అనేది మీకు బెటర్గా అయితే ఉంటుంది ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలి అనుకుంటే. ఇవన్నీ పక్కన పెట్టాను. మాకు టీవీ అంటే డిస్ప్లే క్వాలిటీ ఇంపార్టెంట్. డిస్ప్లే క్వాలిటీ గురించి చెప్పంటే మాత్రం ఇవి ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. తర్వాత నేను ఎక్కువ రోజులు వాడాక నేను డీటెయిల్గా మీకు ఒక డెడికేటెడ్ వీడియో అయితే నేనైతే తీసుకొస్తాను. సో ఖచ్చితంగా ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అన్ని టీవీలో టెస్ట్ చేశాక నేను ఆ వీడియో అయితే తీసుకొస్తాను. సో ఫస్ట్లీ మనం దీని ఇనీషియల్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కలర్స్ అనేవి చాలా పంచేరుగా ఉన్నాయి. అఫ్కోర్స్ ఇట్స్ ఏ QLED టీవీ, QLED ప్యానల్ కాబట్టి మీకు కలర్స్ అనేవి చాలా పంచేరుగా ఉంటాయి. బ్లాక్స్ అనేది పర్లేదు, గుడ్ బ్లాక్స్ అయితే యూజ్ చేశారు. మరి మీకు అద్భుతం అనేది నేను చెప్పను, కానీ బ్లాక్స్ అనేది పర్లేదు, డీసెంట్ ఎనఫ్. అండ్ షార్ప్నెస్ బాగుంటుంది, కాంట్రాస్ట్ కూడా మీకు బాగానే ఉంది. 4K అప్ స్కేలింగ్ కూడా మీకు బెటర్గా అయితే చూడడానికి అయితే ఉంటుంది డిస్ప్లే విషయానికి వస్తే. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది యూజర్ ఇంటర్ఫేస్. డిస్ప్లే గురించి నేను ఇంకా ఎక్కువగా అయితే మాట్లాడతాను. ఎక్కువ రోజులు వాడకుండా అన్బాక్సింగ్ రోజు ఒక్కరోజు వాడైతే చెప్పడం అయితే అంత బెటర్ అని అయితే నాకు అనిపించలేదు. అందుకని మీకు శాంపిల్స్ అయితే చూపెట్టాను. ఆ శాంపిల్స్ బట్టి మీరైతే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే మాత్రం ఎటువంటి గూగుల్ టీవీయో ఆండ్రాయిడ్ టీవీయో అయితే కాదు. ఇది మనకి వీడియో వాయిస్తో వస్తుంది. కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. అప్లికేషన్స్ కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. ఇందులో వచ్చేసి మనకి రెక్సా ఇంజన్ ZR అయితే యూజ్ చేస్తారనమాట. దానివల్ల బెటర్ ఫాస్ట్ ఉంటుంది అనేది వీళ్ళైతే చెప్తున్నారు. ఇక యూజర్ ఇంటర్ఫేస్లో చెప్పాను కదా, కావాల్సిన అన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. మీరు కావాల్సినవి ఉన్నాయి. ఒకవేళ ఏమైనా కావాలన్నా సరే మీరు ఇందులో అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు అన్ని అప్లికేషన్ Disney+, హాట్స్టార్ కానీ, మీకు సోనీ లివ్ కానీ, హంగామా కానీ, జియో సినిమా కానీ అన్నీ కూడా మనకి చూడడానికి అయితే ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి రిమోట్లో కూడా పుష్కలమైన బటన్స్ అయితే ఇచ్చారు. మీరు చూడొచ్చు షార్ట్కట్ బటన్స్. ఇప్పటివరకు ఏ రిమోట్లో కూడా నేను ఇన్ని షార్ట్కట్ బటన్స్ అయితే చూడలేదు. Apple TV+ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, ప్రైమ్ వీడియో ఉంటుంది. అండ్ అలానే ఇది ఏదో లీగ్ పాస్ అట NBA లీగ్ పాస్ ఉంటుంది, కిడ్ ఉంటుంది, ప్లెక్స్ ఉంటుంది, సోనీ లివ్ ఉంది, హంగామా ఉంది, హీరోస్ నవ్ ఉంది, నెట్ఫ్లిక్స్, విడా టీవీ అనేది ఉంది. సో కావాల్సిన షార్ట్కట్ బటన్స్ అన్నీ ఇచ్చేసారు ఇందులో. సో అది కూడా నాకు బాగా నచ్చింది. రిమోట్లో అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అదొక మంచి విషయం అయితే నాకు అనిపించింది. అండ్ ఆబ్వియస్గా మీకు ఇది వాయిస్ సెర్చ్ రిమోట్. మీకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. మీరు కావాలనుకుంటే అలెక్సా కానీ విడా వాయిస్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓవరాల్గా మాత్రం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఎక్కువగా ఫర్దర్గా అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడే మనం కొత్తలో ఎక్కువగా అయితే మాట్లాడలేం. అండ్ రిమోట్లో చెప్పాను కదా, కావాల్సినవి అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది రెక్సా ఆడియో అని చెప్తున్నారు వీళ్ళు. ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మనకి 24 watt స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారు. ఒకసారి మీరు వినండి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో, మీకు క్లారిటీ వస్తుంది.
విన్నారు కదా ఆడియో క్వాలిటీ అనేది అలా అయితే ఉంటుందన్నమాట. ఇంకాస్త లౌడ్నెస్ అనేది పెంచితే బాగుండేది, అదొకటైతే అనిపించింది. అండ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ అయితే పడలేదు. మీకు డైలాగ్ డెలివరీ కానీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ అయితే మీకు బెటర్ ఆడియో అయితే మీకు డెలివరీ అయితే చేస్తుంది. బట్ కాకపోతే మాత్రం మీకు కాస్త ఆ వాల్యూమ్ అనేది ఎక్కువ వస్తే బాగుండని అయితే అనిపించింది. ఒకవేళ మీరు ఎక్కువ వాల్యూమ్ లవర్, మీకు మరీ ఎక్కువ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే బెటర్ గో విత్ డెడికేటెడ్ సౌండ్ బార్స్. అవి బెస్ట్ ఆప్షన్ అయితే వస్తుంది మీకు. ఇంత పెద్ద టీవీకి డెడికేటెడ్ సౌండ్ బార్ ఉంటాయి, మీకు ఇంకాస్త బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది, DTX సపోర్ట్తో వస్తుంది అనమాట. సో అదొక మంచి విషయం. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది వారంటీ. ఇది వచ్చేసి మనకి 2 years వారంటీతో వస్తుంది అనమాట, విచ్ ఇస్ గ్రేట్ థింగ్. ఖచ్చితంగా యూజువల్గా టీవీ కొనగానే 1 yearలో ఖరాబ్ అయింది అనుకోండి ఇబ్బంది అవుతుంది, 1 year తర్వాత ఖరాబ్ అయితే. బట్ మనకి 2 years మనకి దీంట్లో ఎటువంటి ఇష్యూ లేకుండా అయితే వాడవచ్చు ఆరామ్సే, అదొక మంచి విషయం. అండ్ ఇది వచ్చేసి వేరియస్ ప్రైస్ రేంజెస్లో వేరియస్ సైజెస్లో వస్తుందన్నమాట. సో ఫస్ట్లీ వచ్చేసి మనకి 43 inches టీవీ వచ్చేసి మనకి 26,999కి అయితే వస్తుంది. 50 inch టీవీ వచ్చేసి మనకి 32,999కి. అండ్ అలానే మనకి 55 inches వచ్చేసి మనకి 37,999కి అయితే వస్తుంది. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీరు అర్జెంటుగా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం, ఒకవేళ మీకు ఒక మంచి టీవీ కావాలనుకుంటే ఒక లుక్ అయితే వేయండి. లేదు మీరు నేను చేసే పెద్ద వీడియో ఉంటుంది కదా అన్నింటినీ కంపేర్ చేస్తూ ఆ వీడియో కోసం ఆగాలనుకుంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయండి, మీకు బెటర్ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ ఈ వీడియో నచ్చినా, ఈ టీవీ మీరు పర్చేస్ చేయాలనుకున్నా వీడియోని లైక్ చేయండి. అండ్ దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.